బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలు పార్టీ మారే విషయంపై ఆలస్యంగా స్పందించారా? మొదట్లో మౌనంగా ఉన్న కేసీఆర్ సీనియర్ నేతలు జంపింగ్ కావడంతోనే అలర్ట్ అయ్యారా? 2 రోజులుగా ఫామ్ హౌస్లో నేతలకు ఏం చర్చిస్తున్నారు? కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఏం చెప్తున్నారు? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుదీర్ఘకాలం పోరాటం చేసిన పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ ఉద్యమాలను నిర్మించి క్యాడర్లో నిత్యం ఉద్యమ స్ఫూర్తిని నింపుతూ వచ్చింది గులాబీ పార్టీ. కేసీఆర్ దీక్ష తర్వాతే ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైంది. అప్పటి వరకు ఉద్యమ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కాస్త ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయింది. ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ స్వరూపాన్ని పూర్తిగా మార్చుకుంది. మాది కూడా ఒక రాజకీయ పార్టీయే, ఇతర రాజకీయ పార్టీల మాదిరిగానే మా విధానాలు ఉంటాయని బహిరంగంగానే ఆ పార్టీ అధినేత కేసీఆర్ అనేక సందర్భాల్లో ప్రకటించారు. ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో కఠినంగా ఉన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మాత్రం తన వైఖరిని మార్చుకున్నాడు. ప్రభుత్వాధినేతగా అలానే పార్టీ అధినేతగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఈ విషయాన్ని చెప్పకనే చెప్పాయి. పార్టీలో చేరికల విషయంలో కూడా ఒక అడుగు ముందుకేసి ఉద్యమ సమయంలో వ్యతిరేక ముద్రపడ్డ వారిని సైతం ఇతర పార్టీల నుంచి తీసుకొని మంత్రి పదవులు కట్టబెట్టాడు. తెలంగాణ అభివృద్ధిలో కొన్ని రాజకీయ నిర్ణయాలు తప్పవంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత టీడీపీ ఎల్పీ, కాంగ్రెస్ ఎల్పీలను సైతం బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఒక్క పార్టీయే ఉంటుంది అన్న స్థాయిలో కేసీఆర్ చేరికలను ప్రోత్సహించాడు. అయితే రాష్ట్రంలో కేసీఆర్ చేతిలో పవర్ పోగానే పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. పదేళ్ల పాటు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యంగా రాజకీయాలను శాసించారు కేసీఆర్. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమైంది. దాంతో బీఆర్ఎస్కు కష్టాలు మొదలయ్యాయి. అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్టీల నేతలను బీఆర్ఎస్లో చేర్చుకున్న కేసీఆర్ ఇప్పుడు పార్టీ వీడుతున్న నేతలను కంట్రోల్ చేయలేకపోతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ను కలవడానికి రోజుల తరబడి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించిన నేతలు ఇప్పుడు మాత్రం కేసీఆర్ పిలిచినా మొహం చాటేశారని పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జంపింగ్ వ్యవహారాన్ని కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదట. కానీ పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరేసరికి అలర్ట్ అయ్యాడట. ఒక్కొక్క ఎమ్మెల్యే పార్టీని వీడుతుండటంతో క్యాడర్ పూర్తిగా డీలా పడింది. ఇలాగే ఉంటే భవిష్యత్తులో పార్టీకి తీవ్ర ఇబ్బందులు తప్పవని గ్రహించిన కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కేంద్రంగా మంతనాలు మొదలుపెట్టాడట. 3 రోజులుగా వ్యవసాయ క్షేత్రంలో వరుసగా ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలను పిలిపించుకొని మాట్లాడుతున్నారట. తొందరపడి పార్టీ మారే నిర్ణయాలను తీసుకోవద్దని ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత బుజ్జగిస్తున్నాడట. కాంగ్రెస్లో చేరడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, కాంగ్రెస్పై ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యేలకు కేసీఆర్ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడట. భవిష్యత్తులో మనదే మళ్లీ అధికారం, మంచి అవకాశాలు చేజార్చుకోవద్దని ఎమ్మెల్యేలకు సలహాలిస్తున్నాడట. అయితే కేసీఆర్ పిలిస్తే వెళ్లిన ఎమ్మెల్యేలు మాత్రం అధినేత మాటలకు కన్విన్స్ అయినట్లు కనపడినా బయటకు రాగానే మళ్లీ ఆలోచనలో పడుతున్నారట. కేసీఆర్తో ఉన్నంతసేపు మేము పార్టీ మారే అవకాశం లేదని చెబుతున్నారట. ఫామ్ హౌస్ నుంచి బయటకు రాగానే మాత్రం తమదారి తమదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బుజ్జగించడంలో కేసీఆర్ చాలా ఆలస్యం చేశాడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా తమ అధినేత వ్యవహారం ఉందని అంటున్నాయి. మొదట దానం నాగేందర్ పార్టీ మారగానే అలర్ట్ అయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నాయి.
కేకే, కడియం, పోచారం లాంటి సీనియర్ నేతలు పార్టీ మారుతున్నా అధినేత ఎందుకు స్పందించడం లేదనే చర్చ క్యాడర్లో జరిగింది. ముఖ్య నేతలే పార్టీని వీడుతుండడంతో మన పరిస్థితి ఏంటని గులాబీ క్యాడర్ డైలమాలో పడింది. అయితే పార్టీ పరిణామాలు చూసిన కేసీఆర్ ఎట్టకేలకు రంగంలోకి దిగారు. పార్టీ ఎమ్మెల్యేలను పిలిపించుకొని వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదంతా చూసిన క్యాడర్ మాత్రం కేసీఆర్ వలసల విషయంలో ఆలస్యం చేశాడని, ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వాపోతున్నారు. మరోవైపు పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల విషయంలో అనర్హత పిటిషన్ వేయాలన్న ఫిర్యాదులపై సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి. మనం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గంపగుత్తగా చేర్చుకోలేదా? ఇప్పుడు కాంగ్రెస్ అదే పని చేస్తుంది, పెద్దగా దీని మీద ఆలోచించాల్సిన పని లేదని అంటున్నారట. అన్నిటికీ మించి ప్రజలు కూడా ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై పెద్దగా పట్టించుకోవడం లేదనే చెప్పుకుంటున్నారట. మొత్తానికి పార్టీ ఫిరాయింపుల వ్యవహారం బీఆర్ఎస్లో అలజడి రేపుతోంది. ఎప్పుడు ఎవరు పార్టీ మారతారో తెలియని పరిస్థితిని తీసుకొచ్చింది. వరుసపెట్టి ఎమ్మెల్యేలను పిలిపించుకొని బుజ్జగిస్తున్న కేసీఆర్ ఎంతమంది పార్టీని వీడకుండా కట్టడి చేయగలుగుతారో త్వరలోనే తేలనుంది.